హలో ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ ఫర్ ది ఏపీ ఈసెట్ 2026 ఎగ్జామ్. ఐ నో మీరు ప్రిపేర్ అవుతున్నారు, ఇంకా హార్డ్గా పుష్ చేయండి, బాగా ప్రిపేర్ అవ్వండి. మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ప్రతి ఇండివిజువల్కి సిచ్యుయేషన్స్ వేరేలా ఉంటాయి, మీ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ వేరేలా ఉంటాయి. కాబట్టి ఎంతవరకు మీకు అయితే అంతవరకు పుష్ చేసి ఈసెట్ ఎగ్జామ్కి ఒక కాన్ఫిడెన్స్తో వెళ్ళండి, ఓకేనా? రానున్న వీడియోస్లో కెమిస్ట్రీ రిలేటెడ్ పీక్యూపీస్ కొన్ని నేను మీకు చూపిస్తాను, అవి కూడా ప్రిపేర్ అవ్వడం మంచిది, ఓకే? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే థింగ్స్ టు క్యారీ ఏంటి, థింగ్స్ టు నాట్ క్యారీ ఏంటి, ఓకే? ఈసెట్ 2026 ఎగ్జామ్కి ఏమేమి తీసుకొని వెళ్ళాలి, ఏమేమి తీసుకొని వెళ్ళక్కర్లేదు, అవసరం లేదు అనేది కూడా నేను చెప్తాను, క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఏంటి అంటే థింగ్స్ టు క్యారీ కోసం మాట్లాడుకుందాం. చాలా మ్యాండేటరీ పాయింట్ ఇది. థింగ్స్ టు క్యారీ అంటే హాల్ టికెట్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకోకపోయినా కూడా ఏపీ ఈసెట్ 2026 అఫీషియల్ వెబ్సైట్లో లింక్ ఉన్నది, మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఏపీ ఈసెట్ 2026 హాల్ టికెట్. సెకండ్ థింగ్ ఈజ్ ఏపీ ఈసెట్ 2026 అప్లికేషన్ ఫామ్, విచ్ ఈస్ వెరీ వెరీ మ్యాండేటరీ. హాల్ టికెట్ ఒక్కటే ఉంటే సరిపోతుందని చాలామంది భ్రమలో ఉంటారు, బట్ ఈసెట్ అలా కాదు. ఈసెట్ అప్లికేషన్ ఫామ్ ఏదైతే మీరు ఫస్ట్ మనీ పే చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశారో అది ఇప్పుడు ఉంది, డౌన్లోడ్ యువర్ అప్లికేషన్ అని మళ్ళీ అదే వెబ్సైట్లో ఉంటుంది అది, ఓకే? ఈ రెండు మ్యాండేటరీగా పట్టుకెళ్ళాలి. సో సిగ్నేచర్ అండ్ స్టాంప్ కావాలా అని చెప్పి కొంతమంది అడిగారు ఈసెట్ అప్లికేషన్ ఫామ్ మీద. ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి అవసరం లేదు, డీటెయిల్డ్ వీడియో చేశాను, కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసినప్పటికీ బ్లాక్ ఆర్ బ్లూ పెన్ తీసుకొని వెళ్ళండి. ఎందుకు పెన్ అంటే మీరేమీ ఓఎంఆర్ బబ్లింగ్ అవన్నీ ఏం చేయరు పాలిసెట్ ఎగ్జామ్ లాగా, బట్ మీకు రఫ్ షీట్స్ వాళ్ళే ఇస్తారు, మీరు ఎటువంటి రఫ్ షీట్స్ క్యారీ చేయక్కర్లేదు. మరి దానిలో మీరు రఫ్ చేయాలి కదా, రాసుకోవాలి కదా, మ్యాథ్స్ కానీ ఏమైనా బిట్స్ కానీ సాల్వ్ చేసుకోవడానికి మీకు పెన్ తీసుకొని వెళ్ళాలి. అండ్ అక్కడ ఫిల్లింగ్ ఉంటుంది, మీ సిగ్నేచర్ కానీ ఇవన్నీ చేయడానికి పెన్ అవసరం కాబట్టి పెన్ తీసుకొని వెళ్తారు. ఒకటి ఆర్ రెండు తీసుకెళ్ళండి సేఫ్ సైడ్కి. అండ్ నెక్స్ట్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే చాలా చాలా ఇంపార్టెంట్, ఐడి కార్డ్. అక్కడ ఐడి కార్డ్ అని ఇన్స్ట్రక్షన్స్లో మెన్షన్ చేశారు అంటే దట్ ఈస్ నాట్ యువర్ కాలేజ్ ఐడి కార్డ్. అంటే కాలేజ్ ఐడి కార్డ్ కూడా తీసుకెళ్ళచ్చు, బట్ ఐడి కార్డ్ మీన్స్ ఎనీ గవర్నమెంట్ ఐడి కార్డ్. లైక్ మీకు ఓటర్ వచ్చి ఉంటే ఒకవేళ ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇలాంటి ఐడి కార్డ్స్ ఏమన్నా తీసుకెళ్ళవచ్చు. ఈవెన్ కాలేజ్ ఐడి కార్డ్ కూడా యాక్సెప్ట్ చేస్తారు, బట్ బెటర్ టు క్యారీ ఆధార్ ఆర్ పాన్ కార్డ్. అందరికీ కామన్గా ఉండేది కదా, ఆధార్ కార్డ్ అయితే అందరికీ ఉంటుంది, ఒరిజినల్ తీసుకొని వెళ్ళండి, ఓకేనా? అది మీతో లోపలికి కూడా సెంటర్ లోపలికి కూడా అలా చేస్తారు, ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇవే మ్యాండేటరీ థింగ్, ఐడి కార్డ్ విచ్ మీన్స్ ఇప్పుడు నేను చెప్పినట్టు పెన్ అండ్ అప్లికేషన్ ఫాము అండ్ హాల్ టికెట్, ఈ 4 ఇంపార్టెంట్, ఇంకేమీ అవసరం లేదు. అండ్ కావాలనుకుంటే సమ్మర్ కాబట్టి వాటర్ బాటిల్ కూడా మీరు క్యారీ చేసుకోవచ్చు, దెర్ ఈజ్ నో ప్రాబ్లమ్ ఇన్ దట్. అండ్ థింగ్స్ టు నాట్ క్యారీ, చాలామంది పాపం ఇబ్బంది పడతారు, అదేంటో కూడా తెలుసుకోండి. థింగ్స్ టు నాట్ క్యారీ ఏంటి అంటే ఫస్ట్ క్యాలిక్యులేటర్ అనేదే క్యారీ చేయకూడదు. మీకు ఎగ్జామ్లో డిజిటల్ క్యాలిక్యులేటర్ స్క్రీన్ పైన కూడా కనపడదు, ఓకే? క్యాలిక్యులేటర్ ఏమి ఉండదు, అన్నీ మాన్యువల్గా మీరే క్యాలిక్యులేషన్స్ చేసుకోవాలి. సో క్యాలిక్యులేటర్ అనేది మీరు ఫిజికల్గా పట్టుకొని వెళ్తే దాన్ని పక్కన పడేస్తారు, కాబట్టి తీసుకెళ్ళొద్దు. సెకండ్ ఇంకోటి ఏంటంటే డిజిటల్ వాచెస్. అనలాగ్ వాచెస్ ఆర్ ఫైన్, గర్ల్స్ అన్నా బాయ్స్ అన్నా కూడా మీరు అనలాగ్ వాచెస్ తీసుకొని వెళ్ళొచ్చు, టైం కనిపించుకోవడానికి, తెలుసుకోవడానికి, బట్ అక్కడ అంతా సిస్టమ్స్లోనే అన్నీ ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం. బట్ డిజిటల్ వాచెస్ ఆర్ అవాయిడబుల్. సో ఖచ్చితంగా మీరు తీసుకెళ్ళకూడదు. సెకండ్ క్యాలిక్యులేటర్ అండ్ ఈ వాచెస్, ఓకే? అండ్ మరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు అక్కడ థంబ్ వేయించుకుంటారు మీ చేత, ఓకే? ఆ థంబ్ వేయించుకోవడానికి మీరు స్కాన్ చేస్తారు, ఓకే? థంబ్ వేసుకుంటే తర్వాత ఇంకొక డిజిటల్ ప్రాసెస్ ఉంటుంది, ఆ థంబ్ వేయాల్సి వస్తుంది. గర్ల్స్ మెహందీస్ అవన్నీ పెట్టుకుంటారు కదా, సో అవన్నీ పెట్టుకోకుండా ఉండడం బెటర్, ఓకే? ఎందుకంటే ఇన్స్ట్రక్షన్స్లో కూడా మెన్షన్ చేశారు, అక్కడ థంబ్ వేయించుకునేటప్పుడు మళ్ళీ అవన్నీ ఉంటే చేతులకి పడవు, కాబట్టి గర్ల్స్కి ఇది కొంచెం స్పెషల్ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను నేను, కొంచెం చూసుకోండి. అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసినప్పటికీ వాలెట్స్ ఉంటాయి కదా, వాలెట్స్ని అవాయిడ్ చేయండి, అందులో ఏమైనా పెట్టుకొచ్చారేమో అని చెప్పి ఇబ్బంది ఉంటుంది. జస్ట్ మీకు ఎంతైతే అమౌంట్ అవసరమో అంతా మీరు తీసుకొని వెళ్ళండి, ఓకే? జస్ట్ మీరు పాకెట్స్లో పెట్టుకోవచ్చు, హ్యాండ్ క్యారీ చేసుకోవచ్చు. పౌచెస్ ఉంటాయి కదా, మీకు చూపించాలి వాళ్ళకి, ఓకే? కనిపించేటట్టు చూస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. చిన్నవి ఏమైనా తీసుకెళ్ళొచ్చు, బట్ అందులో ఏమీ ఉండకూడదు, ఓన్లీ మనీ క్యారీ చేసుకోండి. బస్ పాస్ ఉంటే బస్ పాస్, ఇప్పుడు చూసిన ఐడి కార్డు ఇవన్నీ పెట్టుకోవడానికి మాత్రమే తీసుకొని వెళ్ళండి, అనవసరమైన ఇవి క్యారీ చేయొద్దు. అండ్ మెయిన్లీ మొబైల్ ఫోన్స్ ఒకవేళ మీకు సెంటర్స్ దగ్గరలోనే వచ్చింది అనుకుందాం, సపోజ్ గర్ల్స్ సేఫ్టీ కూడా ఉండాలి కాబట్టి ఇందులోని, అండ్ బాయ్స్ కూడా సెంటర్స్కి దగ్గరలో వస్తే మీరు మొబైల్ ఫోన్ అవసరం లేదు కదా, సెంటర్కి వెళ్తారు, మార్నింగ్ షిఫ్ట్ అయితే మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ స్లాట్ అయితే ఆఫ్టర్నూన్ స్లాట్ వెళ్ళి 3 or 4 hours మళ్ళీ రిటర్న్ అయిపోతారు.
కానీ మొబైల్ ఫోన్స్ ఎక్కడ పెడతారు? కిందన డెస్క్స్ ఉంటాయి, మళ్ళీ దానికి అమౌంట్ పే చేయాలి. మొబైల్ సెంటర్స్ ఉంటాయి కిందన, ఐ మీన్ మీరు ఏవైతే తెచ్చారో బిలాంగింగ్స్ అవన్నీ పెట్టుకోవడానికి అక్కడ పెట్టుకోవచ్చు, బట్ మళ్ళీ అమౌంట్ పే చేసుకోవాలి. దానికి పెద్ద లైన్ ఉంటుంది. మీరు ఇప్పుడు తెలియదు, మీరు వన్స్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మీకు ఆ బాధ తెలుస్తుంది. ఏవైనా బిలాంగింగ్స్ తెచ్చుకుంటే ఆ సెంటర్ అక్కడ ఇచ్చిన వాళ్ళు ఏదైతే ఉందో అక్కడ పెట్టుకొని మళ్ళీ మీరు బ్యాక్కి తెచ్చుకోవాలంటే విపరీతమైన టైం పడుతుంది. అవన్నీ అనవసరం అనుకుంటే మొబైల్ ఫోన్స్ తీసుకెళ్ళొద్దు. డైరెక్ట్గా ఎగ్జామ్కి ఇప్పుడు నేను చెప్పిన థింగ్స్ అన్ని పట్టుకొని వెళ్ళండి. థింగ్స్ అవసరం లేనివి పక్కన పడేసి మీరు ఇంట్లోనే వెళ్ళండి. దూరం వెళ్ళాలి, సేఫ్టీ కన్సర్న్స్ ఉన్నాయి, పేరెంట్స్కి ఇబ్బంది అవుతుంది మీరు మాట్లాడిపోతే అనుకుంటే అప్పుడు యూ షుడ్ క్యారీ యువర్ మొబైల్ ఫోన్. అండ్ నేను చెప్పాను కదా, అక్కడ సెంటర్ ఉంటుంది, అక్కడ అందులో మీరు డిపాజిట్ చేయొచ్చు మీ మొబైల్ ఫోన్ని, బట్ లైన్ ఉంటుంది. బట్ సేఫ్టీ కన్సర్న్స్ కూడా దృష్టిలో పెట్టుకొని నేను చెప్తున్నాను. ఓకే, ఇవి థింగ్స్ టు క్యారీ అండ్ థింగ్స్ నాట్ టు క్యారీ. రఫ్ షీట్స్ ఏం పట్టుకెళ్ళక్కర్లేదు, రఫ్ షీట్స్ వాళ్ళే ఇస్తారు, ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ అంతే, ఇంకా ఆల్మోస్ట్ ఇవే చెప్పాను కదా. ఫార్మల్ డ్రెస్సెస్లో వెళ్ళిపోండి బెటర్. ఓకే, పిచ్చి పిచ్చిగా కాకుండా ఫార్మల్ డ్రెస్సెస్లోని నీట్గా కాలేజ్కి వెళ్తారు కదా అలానే వెళ్ళండి ఫార్మల్ డ్రెస్సెస్లో, అంతే. ఓకే, సో దట్స్ ఇట్. ఇంకంతకన్నా ఏం లేదు. బాగా రాయండి, భయపడద్దు, కాన్ఫిడెంట్గా వెళ్ళండి. 180 minutes యూస్ చేసుకోండి. అండ్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన నుంచి బయటకు వచ్చే వరకు వాట్ ఆర్ ద ప్రాసెస్ అని చెప్పి చిన్న వీడియో చేస్తాను. ఎవ్రీ ఇయర్ నేను చేస్తూ ఉంటాను, జస్ట్ మీకు ఒక కాన్ఫిడెన్స్ తీసుకురావడానికి అంతే. సో అది కూడా వెరీ సూన్ చేస్తాను. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.